రకాల అనుభూతులు పొందారు. అనుభూతులు పొందారు. అది మీరు దయచేసి షేర్ చేయండి నాకు. ఎవరైతే ఇప్పుడు నేను చెప్పిన 6 పాయింట్‌లో అలాంటి స్నేహితుడు మీకున్నాడు. అది షేర్ చేయాలి. లేదా మీరున్నారు. అది కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా మీకు అలాంటి స్నేహితులుంటే వాళ్ళ పేరు చెప్పకపోయినా పర్లేదు షేర్ చేయండి. ఎవరు మాట్లాడాలో వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. కేవలం 10 మందికే ఇస్తాను. ఎందుకంటే తెల్లార్లు కూర్చోలేము. ఇప్పటికి మూడో జూమ్ ఇది. తొందరగా హ్యాండ్ రైజ్ చేసుకోండి. 10 మందికే ఛాన్స్. రెడీ స్టార్ట్. యాహ్! మీనా కెమెరా ఆన్ చేసుకో. హ్మ్. మీనా మాట్లాడు. విద్యమ్మ. నేను మీరు చెప్పిన 6 పాయింట్‌లో 4 ఉన్నాను సార్. 2 కొంచెం తక్కువ తక్కువ అనిపిచ్చింది. కానీ దొరకడం మాత్రం మీ అందరే దొరికారు కదా సార్. సద్గురు మూమెంట్సే ఇచ్చారు కదా ఫ్రెండ్‌షిప్‌నంతా. హ్మ్. ఆత్మీయంగా ఉండడం అంటే ప్రాపంచిక జీవితంలో ఇట్లా ఉన్నాం గానీ, ఇక్కడ దొరికారా అనేది కొంచెం డౌటొచ్చింది అంతే. వెరీ గుడ్. అక్కడ ఇక్కడ ఏముంది ప్రాపంచికంలోనే ఆధ్యాత్మికంలోనే. ఆధ్యాత్మికంలో కూడా మొదనష్టపు స్నేహితులుంటారు. ప్రాపంచికంలో కూడా గొప్ప స్నేహితులుంటారు. డిపెండెన్స్ ఆన్ దిస్ క్వాలిటీస్. అర్థమైందా? వెరీ గుడ్. నువ్వు ఈ ఆరిట్లో ఉన్నావా లేదా నాకు ముందే చెప్పు. నా 4 ఉన్నాను సార్ చాలా వరకి. ఒక 2 ఈ గర్రల కంఠం అప్పుడప్పుడు చెప్పాలని కాదు గానీ, అది మొదనష్టపు రాన. వెళ్ళిపోతది. చెప్పుకో. నోటిదోలు తగ్గించుకో. తర్వాత ఇంకోటేంటి? క్షమాభావం గూడా అన్ని ఆ! విషయాలలో రావడం లేదది. ఆ క్షమించేయి. రెండిట్లో చెక్ వెరీ గుడ్. జేసుకున్నాను సార్. చెక్ చేసుకొని ఈ రోజు నుంచి మార్చు. ఇది నెక్స్ట్ స్నేహితుల దినోత్సవంకి నువ్వు ఈ లక్షణాలన్నీ నీలో ఉండాలి. ఓకే. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్ అమ్మా. మీరు వెరీ గూడా గుడ్. అంటే మీతో రియల్‌గా మాట్లాడడం రాదు గానీ, డ్రీమ్‌లో అయితే ఫ్రెండ్లీగుంటాను సార్ బాగా. పోన్లే ఎక్కడో చోట ఉన్నావు కదా. ఓకే. మీరే ముందుంటేనే మాట్లాడడం రావట్లేదు ఇంకా. ఓకే మేనా. నైస్. తర్వాత అమూల్య. సార్ నమస్కారం సార్. బెంగుళూరు అమూల్య చెప్పు. యాహ్! నమస్తే సార్. సో, హ్మ్. మీరు చెప్పిన దాంట్లో ఆహ్, కొన్ని అన్ని పాయింట్స్‌లో ఉన్నట్టున్నాను. కానీ ఆపద్బాంధవం అంటే నాకొక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది సార్. హ్మ్. నేను స్కూల్ నుంచి కాలేజ్‌కెళ్ళేటప్పుడు అంటే మాకు తెలిసిన ఫ్రెండ్ అనమాట. ఇద్దరు కలిసి ఉంటారని చెప్పి ఇద్దరిని కలిపి హాస్టల్‌లో జాయిన్ చేశారు. 1 ఇయర్ హ్మ్. బానే ఉన్నాను సార్. తర్వాత బాగా గొడవ అయిపోయింది ఇద్దరికి. హ్మ్. సో, 6 నెలలు మేము మాట్లాడుకోలేదనమాట. అంటే ఫస్ట్ హ్మ్. 1 మంత్ కొంచెం సీరియస్‌గా ఉండేది. ఆ తర్వాత మాట్లాడదామంటే ఈగో ఇష్యూస్ అన్నమాట. నువ్వు మాట్లాడితే అను, నువ్వు మాట్లాడితే అని. ఆ తర్వాతకి హ్మ్. ఒకరోజు ఆహ్, క్రిస్మస్ ప్రేయర్స్ అయినాయన్నమాట. సో, హ్మ్. అక్కడ నీల్ డౌన్ చేసి ప్రేయర్ చేసేసరికి నేను పడిపోయానక్కడ. ఫస్ట్ ఆ అమ్మాయి వచ్చి నన్ను అంటే కొంచెం అన్నీ చూసుకొని నీకెందుకు క్రిస్మస్ ప్రేయర్స్ అని చెప్పి ఆ రోజు ఆమె చాలా చాలా చేసింది. సో, ఆమెకి థ్యాంక్ యూ. ఆ తర్వాత నుంచి మళ్ళీ మేమెప్పుడు గొడవ పెట్టుకోలేదు. ఆ అమ్మాయి హ్మ్. గుర్తొచ్చింది సార్ మీరిది చెప్తున్నప్పుడు. అదే. ఓకే రా. నైస్. నైస్. యాహ్! బతికుందా అమ్మాయి? కాంటాక్ట్‌లో ఉందా? ఉంది సార్. ఉంది సార్. యూఎస్‌లో ఉంటుంది ఆ అమ్మాయి ఇప్పుడు. వెరీ గుడ్. అప్పుడప్పుడు హాయ్ చెప్పు. ఆహా! సో, యాహ్! సో, ఆ రోజు ఆ తర్వాత నుంచి అసలు అంటే మాట్లాడాలని ఉండేది. కాకపోతే ఇంక అంతే ఇద్దరికీ అలా ఉండేది. కానీ ఆ హ్మ్. తర్వాత నుంచి బాగా బాగా ఎప్పుడు గొడవ అవ్వలేదన్నమాట. ఓకే. సో, యాహ్! థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. యెస్. నెక్స్ట్. నెక్స్ట్ ఎవరబ్బా? ఆ! భారతి సార్ మాట్లాడు. హ్మ్. సార్ నమస్తే సార్. యాహ్! నమస్తే. నేను స్పిరిచువాలిటీలో అయితే వీటన్నిటిలో ఉన్నాను సార్. గైడ్ చేసేటప్పుడు వాళ్ళందరికీ చెప్తున్నాను. హ్మ్. నాకు ఒక స్నేహితురాలు ఉంది సార్. వీటన్నిటికి అన్ని విధాలుగా నన్ను ప్రోద్బలిస్తూ ఉంటుంది. తన పేరు భవాని. ఆమె నాకెప్పుడు గూడా మేమిద్దరం మాట్లాడుకున్నప్పుడు ఈ ఈ ధ్యానం గురించి, వీటి గురించి చెప్పినప్పుడు తను చాలా ప్రోత్సహిస్తూ ఉంటది. నేను ఆమెకి ప్రాబ్లమ్స్‌లో ఉన్నప్పుడు చెప్పేదాన్ని ఇలా ఉండాలి అని. తను గూడా చాలా ఫేస్ చేసింది. ఇప్పుడు చాలా బాగుంది. ఇప్పుడుకి గూడా తను నాతో చాలా ఇదిగా ఉంటది సార్. అలా మేమిద్దరం ఉంటాం. ఆధ్యాత్మికంలో అయితే ఈ 6 పాయింట్స్‌లో నేను నా దగ్గరకొచ్చే స్పిరిచువల్‌గా సేవా మార్గంలో ఉన్న వాళ్ళందరికీ ఈ 6 పాయింట్స్‌లో నేనుంటాను సార్. హ్మ్. నిజాయితీగా వాళ్ళకున్నది ఉన్నట్లు చెప్పడం, నేనున్నాను ఈ సమయానికి అని అంతర్గత ధైర్యం ఇవ్వడం. నేను మీకు మాట ధైర్యాన్ని ఇస్తానని ఆపద్బాంధవుల్లాగా జీవించడం.
ఆ కంఠంలో దాచుకోవడం, వాళ్ళు చెప్పిన విషయం ఏదైనా సరే. అంటే వాళ్ళు భయపడడం నేను ఒక్కటే చెప్తాను. ఎవరికి మేము చెప్పం, మా గురువు గారు చెప్పారు. మీ దగ్గరకు వచ్చి ఒక మనిషి ఒక మాట పంచుకుంటున్నారు అంటే వాళ్ళు ఈశ్వరుడు పంపించిన వాళ్ళు అని మా గురువు గారు ఫస్ట్ లోనే చెప్పారు, వంశీ సార్. అదే విధంగా నేను అలాగే మాట్లాడతానని వాళ్ళకి గైడ్ చేస్తూ ఉంటాను సార్, ధర్మ మార్గంలో. అంటే ధర్మంతోనే, అంటే నేను అధర్మం చేయను, వాళ్ళకు కూడా ఆ ధర్మంలోనే ఉండేలాగా గైడ్ చేస్తూ ఉంటాను సార్. అలా క్షమాభావం, ప్రోత్సాహం, వాళ్ళు చేయడానికి ప్రతి దాంట్లో కూడా ప్రోద్బలాన్ని ఇవ్వడం, ఇవన్నీ చేస్తూ ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్. ఈ స్నేహితుల దినోత్సవం రోజు మీలాంటి గురువు గారు మాకు స్నేహితుడుగా దొరికారని మేమందరం కూడా నేనైతే మనస్ఫూర్తిగా మీరు నాకు స్నేహితుడుగా, ఒక గురువుగా, అన్ని విధాలుగా నేను భావిస్తాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. యా, వెరీ గుడ్ రా భారతి, కంగ్రాట్స్, నీకు థ్యాంక్ యూ. అభినందనలు. యా, తర్వాత తర్వాత నెక్స్ట్ ఎవరు? నేను అన్మ్యూట్ చేస్తాను, మాట్లాడండి. సార్ మంజు, నమస్తే సార్. మంజుల మాట్లాడు. సార్ సార్ నాకు నేను ఇలానే జెన్యున్ గానే ఫ్రెండ్షిప్ చేస్తుంటే వాళ్ళు నాకు శత్రువులు అవుతున్నారు సార్. ఏదో వాళ్ళు పక్కన పెట్టే, వాళ్ళు శత్రువులు కాదు, ఈగో వాళ్ళ మిత్రులు కాదు, ఈగో వాళ్ళు శత్రువులే. క్లాషెస్ ఈగో క్లాషెస్ వల్ల వాళ్ళు శత్రువులు ఉమ్, అవుతున్నారు. బట్ క్షమాపణ అయితే క్షమించి వదిలేస్తున్నా. అంతే, అంతే సార్ జరుగుతుంది. బట్ క్షమించి నాకు వదిలే, స్పిరిచువల్ లేకపోతే వచ్చే జన్మలో వాళ్ళకి నువ్వు పెళ్ళాం అవుతావు, లేదా వాళ్ళకి మొగుడు అవుతావు. అవసరమా నీకు? ఆ అవును మోసం సార్. చెయ్యి. కానీ నాకు స్పిరిచువాలిటీలో రాలేనంతసేపు దుఃఖం వచ్చేది సార్. ఎందుకు ఇట్లా చేస్తున్నారు, నేను ఇంత ట్రూగా ఉంటుంటే అనిపించేది సార్. బట్ ఎప్పుడైతే మీరు 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 పంచిన జ్ఞానం అందుకున్నానో తెలుసా? అప్పటి నుంచి నాకైతే ఓకే, నన్ను వీళ్ళు పరీక్ష పెట్టడానికి వచ్చారు. ఓకే, ఉమ్, నాలో ఏంటి, నేను ఎలా ఉంటున్నా అని పరీక్ష, నా అంతర్గుణాలు పరీక్ష కోసం వచ్చారు అన్నట్టు నా ఓపిక సహనానికి అనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇచ్చే జ్ఞానం వల్లే నేను ఈ రోజు ఇంత హ్యాపీగా ఉంటున్నా. థ్యాంక్ యూ సార్. నీకు మీ అందరికి ఒక విషయం చెప్తాను. ఎప్పుడైతే మీరు ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చారో ప్రాపంచిక జీవితంలో ఉన్న ఫ్రెండ్స్ వెళ్ళిపోతారండి, ఆధ్యాత్మిక ఫ్రెండ్స్ వస్తారు, కొత్త ఫ్రెండ్స్ వస్తారు, మీరు పాత వాళ్ళు వెళ్ళిపోతారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఒక ఇనుపు మేకు తుప్పు పట్టిద్ది, ఆ తుప్పు పట్టిన దాన్ని తీసుకెళ్ళి కిరోసిన్లో ముంచి ఇలా ఇలా కొడితే ఆ ఇనుప మొక్కకి ఉన్న తుప్పు అంతా రాలిపోయి కొత్తగా తయారవుతుంది. అలాగా ప్రాపంచిక మిత్రులు వెళ్ళిపోతారు, ముందే చెప్తున్నా. అందుకే చాలా మంది ప్రాపంచిక మిత్రులు వెళ్ళిపోయి ఆధ్యాత్మిక మిత్రులు వస్తారు. ఒకవేళ వాళ్ళు ఆధ్యాత్మిక వ్యక్తులు అయితే మళ్ళీ మీకు వాళ్ళు ఉంటారు. అలాగే నాకు ఒకే ఒకడు ఉన్నాడు అబ్బా ఇప్పటికే, నా ఎల్కేజీ నుంచి 1వ తరగతి నుంచి 3వ తరగతి నుంచి ఉన్న మిత్రుడు ఉన్నాడు, సాయి కుమారు. సో వాడిని ఇప్పుడు అర్జెంటుగా రమ్మన్నాను, వచ్చాడు, యూఎస్లో ఉంటాడు, ప్రస్తుతం ఇండియాలోనే ఉన్నాడు. సో ఒకసారి సాయి మాట్లాడు, చెప్పలు కొడదాం. నా మిత్రుడు, బాబాయ్ బాల్య మిత్రుడు. ఆ, నమస్తే ఆల్ వెల్కమ్ టు మాస్టర్స్. సాయి. యా, మాట్లాడు. నమస్తే ఆల్ మాస్టర్స్. అంతా మనందరిని కూడా అద్భుతంగా కనెక్ట్ చేసేది ఒకటి ధ్యానం. ఈ ధ్యానం ద్వారానే మన మిత్రుల యొక్క విలువని, వాళ్ళు చేసిన సహాయాన్ని అన్ని గుర్తు చేసేది ధ్యానం ఒకటే. సో నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాతే తెలియకుండా వంశీ గారితో కనెక్ట్ అయ్యా. చూసి అప్పటికే ఏంటంటే వేల మందికి, లక్షల మందికి హెల్ప్ చేస్తున్నారు, దీంట్లో ఎంత విలువ ఉందా ధ్యానంలో అనేది అప్పుడు తెలుసుకున్నా. వంశీ గారు తెలియవాడిని అన్ని యుఎస్ లో ఉన్న వంశీ పాపం మా కోసం అడగగానే వాళ్ళు ఫోన్ ఆన్ చేసేవారు, వంశీ గారు చేసి ఆ క్లాసులు వినిపించేవాడు. వింటే ఎంతో ఎంతో ఇంట్రెస్టింగ్ వచ్చింది. ఇంత ఇంత రిజల్ట్ ఉంటుందా, ఇంత వాల్యూ ఉందా దీంట్లో అని. ఇండియా వచ్చినప్పుడు వంశీ గారితో ప్రోగ్రామ్స్కి వెళ్ళేవాడిని. అవి విన్నప్పుడు అర్థమైంది, అప్పుడు ఓహో నిజమే, ఇది కరెక్టే, ఇది ఇంత విలువ ఉంది ఇంట్లో. మనము ఈ ఈ జీవితంలో అలా కొట్టుకుంటూ పోతుంటాం, ఏదో జీవితం ఏదో బతికాము, తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఏదో జీవితంలో వెళ్ళిపోతుంటాం. కానీ ధ్యానంలో వచ్చిన తర్వాత అందరూ మన బంధువులే అని అర్థమైనప్పుడు అప్పుడు స్టార్ట్ అవుతుంది, మనం ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి ఉన్నాము కానీ ఈ ఫైటింగ్ కోసం కాదని. ఎంతో అద్భుతాలు సాధిస్తారు దీంట్లో.
మీకు ఇంకా ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే ఆ, ఒకసారి మా అమ్మాయిది అమెరికాలో కాలేజీలో గ్రాడ్యుయేషన్ డే అయిపోతే అక్కడ పార్టీ కోసం వెళ్తుంటే ఒక లోకల్ రోడ్లో ఆల్రెడీ ఒక 100 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తున్నాం. లోకల్ రోడ్డే కానీ 100 కిలోమీటర్ స్పీడ్. రోడ్డు పక్కన వెళ్తున్నప్పుడు రోడ్డు పక్కన నుంచి ఒక జింక 2 పిల్లలు వస్తుంటే నేమంటే మా వైఫ్ చెప్పా ఇద్దరు, అరే అక్కడ జింక వస్తుంది, జింక పక్కన 2 పిల్లలు వస్తున్నాయి, ఏంటిది అని మేము చాలా స్లో చేసుకొని వెయిట్ చేసాం. అవి రోడ్ ఎక్కల కానీ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే సో నేను ఓకే మా వైఫ్ చెప్పారు ఏదో నీలాగే ఉంది, మా ఇద్దరు పిల్లల్లాగా అనిపిస్తున్నారు, మనకి ఏదో సిగ్నల్ ఇస్తున్నాయి అని అనుకున్న తర్వాత మెయిన్ హైవే ఎక్కిన తర్వాత మేము మా స్పీడ్ 100 మైల్ స్పీడ్ అంటే దగ్గర 140-150 మైల్ స్పీడ్ అనమాట. అది ఇక్కడ మన కిలోమీటర్ స్పీడ్. అక్కడికి వెళ్ళినప్పుడు సడన్ గా మేము 3 లైన్లోనే హైవేలో 3 లైన్లు అంటే మేము మాకు అక్కడ రైట్ సైడ్ డ్రైవింగ్ కాబట్టి నేను లెఫ్ట్ లైన్ అంటే హై స్పీడ్ లో ఉన్నా. 2వ లైన్ 3 లైన్ అంటే నా వీడియో కనిపిస్తే మీకు చెప్తాను. ఇట్లా మా రోడ్లో ఇట్లా వచ్చింది, ఇట్లా వచ్చి మళ్ళీ ఇట్లా వెళ్ళిపోయింది. అంత హై స్పీడ్ లో ఇలా వచ్చి వెళ్ళటం అనేది సామాన్య విషయం కాదు. రైట్ సైడ్ లోకి వెళ్ళిన తర్వాత అది అటు పడలేదు, గ్యారంటీగా బోల్తా కొట్టలేదు. అంటే నేను ఏదో తేడా ఉందని మేము అందరం అలర్ట్ అయిపోయాం. ఎమ్మటే అందరం అలర్ట్ అయిపోయాం. మళ్ళీ మా కారు మా ముందుకి ఇట్లా వచ్చి ఇట్లా రివర్స్ అయ్యి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ ఆనుకొని ఆగింది, మేము దాటిపోయాం అంతే. అంటే ఇవన్నీ కూడా సెకండ్స్ అయిపోయింది చూడండి. ఆ 3 జింకలు అంటే మా భార్య 2 పిల్లలకి చిహ్నం. వాటిని చూసినాక మనం ఎప్పుడైతే వాటి రెస్పెక్ట్ ఇచ్చామో, నేచర్ రెస్పెక్ట్ ఇచ్చామో, వాటిని గౌరవించి మనం స్లో చేశాము, మన హైవేలో మన కాపాడింది అదనమాట. చూడు, అంత మనము ధ్యానం చేస్తున్నప్పుడు ఎరుకులో ఉంటాం. ఎప్పుడైతే ఎరుకులో ఉన్నామో మనకు దేవుడు ఇచ్చే సిగ్నల్స్ అర్థమవుతాయి. లేకపోతే కష్టాల్లో తిట్టుకుంటాం అంతే. తిట్టుకుంటాం అవన్నీ కాదు, దేవుడు ఎప్పుడు కూడా మన సిగ్నల్స్ ఇస్తుంటాడు. మనం జాగ్రత్తగా వాటిని అబ్జర్వ్ చేసి పట్టుకోగలం. అది ఎప్పుడు అర్థం అవుద్ది అంటే ధ్యానం చేస్తూ ఎరుకులో ఉన్నప్పుడు మాత్రమే అర్థం. సో ఈ సబ్జెక్ట్ ని వంశీ మాస్టర్ ఎంత అద్భుతంగా ఎంతో మందికి అందించారు. అందుకున్న వాళ్ళు అదృష్టవంతులు, అందుకోని వాళ్ళు ఇంకా లెర్నింగ్ లో ఉన్నారు అన్నట్టు. అంతే. థ్యాంక్ యూ వంశీ మాస్టర్. థ్యాంక్ యూ సాయి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బాబాయ్. యా సో వీడు నేను కలిసి ఇద్దరం చిన్నప్పుడు స్కూలు మధ్యలో ఎగ్గొట్టేసి గుంటూరు జిల్లా అమరావతిలో స్కూల్ ఎగ్గొట్టేసి మేమిద్దరం తాటిపళ్ళు తెలుసు మీకు? తాటి చెట్టు నుంచి రాలుతాయి కదా తాటిపళ్ళు. ఆ తాటిపళ్ళు తీసుకొని 4 రాళ్ళు పెట్టి కింద పుల్లలు పెట్టి మంటేసి, నాకు తెలియదు అసలు ఎలా కాలుస్తారని. వీడికి వచ్చి బాగా వీడు తాటి చెట్టు టికెట్గా ఎక్కేస్తాడు. సాయి ఇప్పుడు కూడా ఎక్కుతున్నారా? ఇప్పుడు ఎక్కే ధైర్యం లేదు బాబాయ్, ఈ వయసులో వద్దనుకున్నా. ఓకే. సో ఎక్కి తాటిపళ్ళు తెచ్చేవాడు కాసి, నాకుతో పాటు ఇంకిద్దరు మిత్రులు ఉండేవాళ్ళు. అది మేము కాల్చి ఎర్రగా అందులో వచ్చే పసంతా బయటకు వచ్చేసాక దాన్ని ఇలా తీసి మాకు తలా విత్తనం ఇచ్చాడు. అది పీక్కుని తిన్నాను. అసలు ఏమి టేస్ట్. అప్పుడు తిన్న బాల్యంలో తిన్న తాటి అద్భుతం అది. సో అలాగా తర్వాత ఈతలకు వెళ్ళేవాళ్ళం, ఎన్నో అద్భుతాలు అనుభవించాం బాల్యంలో. సో అప్పటి నుంచి నాకున్న ఏకైక మిత్రుడు వీడే. ఇంకా ఎందుకు మిగతా వాళ్ళు లేరు, తను ఎందుకు ఉండిపోయాడు నాకు అంటే, వాళ్ళు స్పిరిచువాలిటీలోకి రాలేదు. ఇందాక చెప్పిన లక్షణాలు లేరు వాళ్ళు. సో మా సాయిలో నిజాయితీ ఉంది, ఆపద్బాంధం ఉంది, తర్వాత ధర్మం ఉంది, క్షమ ఉంది, ప్రోత్సాహం ఉంది, అన్నీ ఉన్నాయి ఆ లక్షణాలు. అందుకనే నాలో ఉన్నాయి, తనలో ఉన్నాయి కాబట్టి మా ఇద్దరి మధ్య ఆ స్నేహం అద్భుతంగా వెళ్తుంది. సో ఇది తనకు ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. అందరు పాత మిత్రులు అందరిని కలుస్తుంటాడు. వాడి దగ్గర పెద్ద లిస్ట్ ఉంటుంది. మన ఎల్కేజీ మిత్రులందరినీ నేను కలవరుగా, నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు, తను మాత్రం అందరితో కమ్యూనికేషన్ ఉంటాడు. అదేవిధంగా మనకి యుఎస్లో సద్గురూస్ మూమెంట్ పెట్టిన తర్వాత కరోనా టైంలో దాన్ని అద్భుతంగా రన్ చేశాడు. అద్భుతంగా అప్పుడు తయారయ్యారు శ్రీ మాస్టరు, అనిరుద్ధ మాస్టరు, వీళ్ళందరూ చాలామంది మాస్టర్స్ అందులో తయారయ్యారు. తర్వాత వాళ్ళు సపరేట్గా అనిరుద్ధ వెళ్ళిపోయారు, అది వేరే విషయం. సో అందరూ అక్కడే తయారైన బ్యాచ్. సో ఇతను సాయి మన దాని ఫౌండర్ అనమాట. సో ఇప్పుడు కూడా మన సద్గురు మూమెంట్లో అతను మెయిన్ పార్ట్గా ఉన్నారు. మన నెల్లూరు కూడా వచ్చాడు, మన ప్రోగ్రామ్కి నెల్లూరు ఉంటాడు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ జాయిన్ అవుతుంటాడు. సో థ్యాంక్ యూ సాయి. ఈరోజు ఎందుకో నీతో మాట్లాడాలనిపించి నీకు మెసేజ్ పెట్టాను, పెట్టగానే వచ్చాడు. థ్యాంక్ యూ బాబాయ్. మరొకసారి స్నేహితులు దినోత్సవ శుభాకాంక్షలు నీకు. ఓకే.
థ్యాంక్ యూ థ్యాంక్ యూ. యా నైస్ టు మీట్ యూ. నెక్స్ట్ ఎవరమ్మా? నెక్స్ట్ మురళీకృష్ణ మాట్లాడండి. మీ స్నేహం కూడా చెప్పండి. మీకేమన్నా బాల్య మిత్రులు ఉన్నారా? వాళ్ళ కథ ఏంటి? కెమెరా ఆన్ చేసుకోండి. మురళీకృష్ణ. చెప్పండి. మీ నమస్తే బాల్య సార్, మిత్రుల కథ. వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది, చెప్పండి. సార్ మనం ఫోన్ లో మాట్లాడుకున్నాం కానీ పర్సనల్ గా ఇప్పుడు చూసుకోలేదు. మొన్న ఈ మధ్య ఒక 1 month క్రితం మాట్లాడాం కదా. ఓకే. సో మీరు మాట్లాడిన తర్వాత హైమా గారికి నెంబర్ ఇచ్చారు, హైమా గారు నన్ను యాడ్ చేశారు గ్రూపుల్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్. మీరు వినిపిస్తుందా టీచర్ కదా? మాస్టర్? మీరు టీచర్ కదా? లేదండి, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. నేను ఇక్కడ గూగుల్లో ఓకే. వర్క్ చేస్తాను. ఎస్ ఎస్. నేను యుఎస్ లో లాస్ ఏంజల్స్ లో ఉంటాను. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. సో అసలు మీరు చెప్తుంటే అంటే మనకి స్కూళ్ళల్లో చదువుకునేటప్పుడు ధర్మంగా ఉండండి, అబద్ధం ఆడకూడదు, నిజాయితీగా ఉండండి అని బోర్డుల మీద రాస్తుండేవాళ్ళు. అంటే ఆ జనరేషన్ లో అట్లా రాసేవాళ్ళు. కానీ ఇప్పుడు మీరు చెప్పినట్టు పాఠ్య పుస్తకాల్లో చిన్నప్పుడు పిల్లలకి చెప్తే సమాజంలో ఎంతో పరివర్తన వస్తుంది సార్. అది ఇప్పుడు పెరుగుతుంది. కానీ ఆ రోజుల్లో ఏంటంటే ఉదాహరణలతో చెప్పాలి. ఇప్పుడు మనమంటే ఒక వయసులో జీవితాన్ని అనుభవించాం కాబట్టి కొంచెం తక్కువ చెప్పినా అర్థం చేసుకుంటారు. కానీ చిన్నపిల్లలకి ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పినంత స్పష్టంగా ఉదాహరణలతో చెప్పగలిగితే సమాజంలో మార్పు అనేది ఇంకా మామూలుగా ఉండదు అసలు. ఎందుకంటే ఎన్లైటెండ్ సొసైటీ వచ్చిందంటే అదే సత్య మార్గం, అదే సత్య యుగం కదా. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు మీరు ఆలోచించినట్టు ప్రతి ఒక్కళ్ళు ఆలోచించగలిగితే అదే సత్యయుగం. ఇంకేముంది, ఇంక ఈ పోలీస్ వ్యవస్థ అవసరం లేదు, ఈ క్రిమినల్స్ ఉండరు, క్రిమినల్స్ తగ్గిపోతారు, దుర్మార్గులు తగ్గిపోయినప్పుడు అంత మేనేజ్ చేయడం ఈజీ అయిపోద్ది కదా. సో చాలా అద్భుతంగా చెప్పారు సార్. అంటే మీరు అంటే చెప్పేది విశ్లేషించి చెప్పడం మీలో ఆర్ట్. నేను అక్కడ కనెక్ట్ అయ్యాను మీకు. అంటే ఇప్పుడు చెప్పేది నిజాయితీగా ఉండాలి అని అందరు చెప్పారు. మా ఫాదర్ స్కూల్ టీచర్, ఆయన చెప్తుండేవాడు. టీచర్ కొడుకుని కాబట్టి నా పేరు మురళీకృష్ణ అని పెట్టారు. కానీ నాకు ఇప్పుడు మీరు చెప్పే ఈవెన్ దో నా పేరు మురళీకృష్ణ అని పెట్టినా కూడా మీరు చెప్పిన లక్షణాలు, కృష్ణుడిలో ఉండే లక్షణాలు ఇవన్నీ ఉంటాయి అని నాకు ఇప్పటిదాకా తెలియదు. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత నేను కృష్ణుడు అందరూ పూజిస్తారు, నా పేరు మురళీకృష్ణ ఉంది, నాకు ఈ లక్షణాలు ఏమి లేవు కదా అని నాకు అనిపిస్తా ఉంటది. చాలా అద్భుతంగా చెప్పారు సార్. అంటే ఎక్కువ టైం తీసుకోను. ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎడ్యుకేటింగ్ ఫర్ అన్ ఎన్లైటెండ్ సొసైటీ. యువర్ విజన్ ఈజ్ అమేజింగ్. అది ఇంకా మాటలతో చెప్పలేని ఇది. సో ఐఎమ్ వెరీ హార్ట్ఫుల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ ద వర్క్ యూ హ్యావ్ బీన్ డూయింగ్ ఫర్ ద సొసైటీ అండ్ కాంట్రిబ్యూటింగ్ టు ఎన్లైటెన్ ద ఎంటైర్ వరల్డ్, ఈవెన్ దే ఆర్ చిల్డ్రన్ ఆర్ అడల్ట్స్ ఆర్ ఎనీబడి. ఐ ట్రూలీ అప్రిషియేట్ ఇట్. అండ్ నెక్స్ట్ మీరు చెప్పిన పాయింట్స్ చూస్తే నిజాయితీ అంటే కొంతమంది దగ్గర మనం నిజాయితీగా ఉంటాం, కొంతమంది దగ్గర నిజాయితీగా ఉండలేం. సో అది నేను కొంతమంది దగ్గర అంటే మనకి హార్ట్ఫుల్గా ఉన్న వాళ్ళ దగ్గర నిజాయితీగా ఉంటాం. అట్లని చెప్పి సమాజంలో ప్రతి ఒక్కరి దగ్గర నిజాయితీగా ఉండాలంటే అప్పుడు అది వర్కౌట్ కాదు, కొంత పర్సంటేజ్ అది. తర్వాత ఆపద్బాంధవం అనే లక్షణం. ఆపద్బాంధవం అంటే మనం చేయగలిగిన పరిస్థితుల్లో, కష్టాలలో ఉన్నది సాల్వ్ చేయగలమే చేస్తాం. అంతేగాని ప్రతిదీ అన్ని కష్టాలు మనం తీర్చలేం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఏదైనా మిస్టేకులు చేస్తారు, అది ఫైనాన్షియల్ మిస్టేక్స్ కానీ ఇంకోటి మిస్టేకులు చేస్తారు. అది చేసినప్పుడు దానికి వచ్చే కాన్సిక్వెన్సెస్ని మనం దాన్ని అంతా సాల్వ్ చేయలేము. ఆపద్బాంధం అనేది ఎంతవరకు మనం చేయగలం అనేది కొంత అది ఉంటుంది. ప్లస్ ఇంకొకటి గరళ కంఠం అనే క్వాలిటీ చెప్పారు. ఆ గరళ కంఠం క్వాలిటీ మనకి అంటే కొంత సీక్రెట్స్ అనేది మనం మెయింటైన్ చెయ్యాలి. కానీ దాంట్లో నుంచి మనం ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు కానీ వేరే వాళ్ళతో చేసేటప్పుడు కానీ కొంచెం గాసిప్స్ లాగా మాట్లాడుతూ ఉంటాం. అంటే ఒక కమ్యూనికేషన్ రావాలి అని అంటే గాసిప్స్ ఉంటాయి. ఆ గాసిప్స్ అంటే ఒక పర్సన్ ఇంకో పర్సన్తో ఎక్కువసేపు మాట్లాడగలగాలంటే ఎఫెక్టివ్గా మాట్లాడేది ఓన్లీ 1-2 నిమిషాల్లో అయిపోతుంది. కానీ ఆ గాసిప్స్ వల్ల ఏంటంటే కొన్ని విషయాలు హియర్ అండ్ దేర్ మనం కొన్ని షేర్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ షేర్ చేసుకోవాల్సినవి ఎక్కడ ఏమి షేర్ చేయాలి, ఏమి షేర్ చేసుకోకూడదు అనేది కొంచెం అది ఫిల్టరేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో దాంట్లో కొంచెం నన్ను నేను సవరించుకోవాల్సిన అవసరం ఉంది. ఇకపోతే ధర్మ మార్గం అంటే నేను ధర్మ మార్గంలోనే ఉంటాను. అంటే కానీ ధర్మం అంటే అది ప్లేస్ని బట్టి పరిస్థితులను బట్టి మారిపోద్దని అనుకుంటున్నాను. ఇప్పుడు ధర్మం అనేది అది అంటే మానవతా ధర్మమా,
లేకుంటే మనం చేసే పనుల్లో ఏమైనా ధర్మ మార్గమా? అంటే నాకు అనిపించేది ఏంటంటే, మనం ఏ పని చేసినా మన వల్ల ఇంకొకళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటే, మన మన అది శారీరకంగా కానీ మానసికంగా కానీ మనం చేసే వాటి వల్ల ఎదుటివాడు ఇబ్బంది పడకుండా ఉంటే అది మనం ధర్మ మార్గంలో ఉన్నట్టే అని నాకు అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏదేదో చేస్తుంటాము, ఆ పనుల వల్ల మనకి ఎదుటివాడికి వాళ్ళ ఆత్మకు కానీ వాళ్ళ శరీరానికి కానీ ఇబ్బంది కలగకూడదు. మీ వాయిస్ మ్యూట్ ఉంది సార్. ధర్మం అంటే ఒక డెఫినేషన్ ఉంది. ధర్మం అంటే డెఫినేషన్ ఏంటంటే యూనివర్స్ మొత్తానికి ఉపయోగపడాలి. ఏ ఒక్కళ్ళకి అది కష్టం వచ్చినా అధర్మం అవుతుంది. ఓకే, ధర్మానికి డెఫినేషన్ ఒకటి, అహింసో పరమో ధర్మ. మీ పని ఒకటి, మరొకరికి కష్టం కలిగించింది అనుకోండి, అది అధర్మం. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, తప్పు చేశారు, ధర్మంలో లేరు, వాళ్ళని పనిష్ చేశారు, అది మళ్ళా అధర్మం అవదు. హింసే అధర్మం. అది మీరు అది పెట్టుకొని దాని మీద స్టడీ చేయండి, సరిపోతుంది. ఓకే, ఓకే, యా, వెరీ గుడ్ సార్. నెక్స్ట్ ఇంకోటి ఉందా? నెక్స్ట్ 5వ పాయింట్ క్షమాగుణం. క్షమాగుణం ఉంది కానీ, అంటే ఇప్పుడు చిన్న చిన్న విషయాలు ఏమైనా మనకి ఎవరైనా హాని చేస్తే క్షమించగలం, కానీ మేజర్ గా మనకి జీవితంలో చాలా బాధ కలిగించే వాళ్ళు ఎవరైనా వచ్చి మనల్ని ఇంకా విపరీతంగా దానివల్ల మన 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 మైండ్ కానీ బాడీ కానీ ఏమైనా ఎక్కువ హర్ట్ అయి ఉంటే, అట్లాంటి వాళ్ళని క్షమించే గుణం అనేది అది ఇంప్రూవ్ చేసుకోవాలి. దాని మీద కొంచెం నేను సవరించుకోవాల్సి వస్తుంది. చిన్న చిన్న విషయాలు చేయొచ్చు, అదేం కాదు, బట్ దాని మీద నేను చేయాలి. తర్వాత ప్రోత్సాహం అంటే ఇక్కడ ఒక పాయింట్ ఉంది సార్. ఇప్పుడు మనం మనకంటే తక్కువగా ఉన్న స్థాయిలో వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటాం. మనకంటే వీళ్ళు ఎక్కువ డెవలప్ అవుతారు, అప్పుడు మన ఇమేజ్ దెబ్బతింటది, మన ఐడెంటిటీ దెబ్బతింటది అనే స్వార్థపూరితంగా ఆలోచించినప్పుడు అప్పుడు ప్రోత్సహించడం అనే క్వాలిటీ అనేది తగ్గిపోద్ది. కానీ మనం ఉన్న సమాజంలో కాంపిటేటివ్ వరల్డ్లో అప్పుడు జనరల్గా మన ఐడెంటిటీని మనం ఉంచుకోవాలని అంటే మనకంటే ఇంకొకటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సద్గురు ఉన్నారు, నేను మీ దగ్గర అన్ని లక్షణాలు తీసుకొని నేర్చుకొని నేను మిమ్మల్ని మించి ఏదైనా చేయడానికి ప్రయత్నించారనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా సద్గురువులు అంటే వాళ్ళు పట్టించుకోరు. ఎందుకంటే నేను పత్రిజీ గారికి ఒకటి విన్నాను, ఎవరో మాస్టర్ అడిగితే, సార్ మీరు ఇంత చేంజ్ చేశారు, మీకు నేను ఏమి ఇవ్వగలను చెప్పండి సార్, మీకు గురుదక్షిణ అంటే, నాకు గురుదక్షిణ ఒకటే కావాలి, మీరు ఏంటంటే నువ్వు నాకంటే గొప్పోడు అయితే అదే నాకు గురుదక్షిణ అని చెప్తారు దాంట్లో. సో అట్లాంటి సద్గురువులు ఎక్కువ మంది, ఎక్కడో ఒకరో ఇద్దరో ఉంటారు, అట్లాంటి వాళ్ళు అర్థం చేసుకుంటారు. కానీ మనకు అలాంటి సద్గురువులతో డైరెక్ట్ గా కనెక్షన్ ఉండదు కాబట్టి మనకు నేర్పించే గురువుల దగ్గర మనం దాన్ని ప్రోత్సాహం అదంతా కాన్సెప్ట్లన్నీ చూసుకోవాలి. సో చాలా ఈరోజు మాత్రం ఎక్కడ నేను చిన్నప్పటి నుంచి ఇంజనీరింగ్ లో చదువుకున్నాయి కానీ సమాజంలో కానీ ఎక్కడ అసలు ఈ యాంగిల్లో నేను ఎప్పుడు ఆలోచించలేదు. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత ఇలా ఉంటుందా అని చెప్పి చేశారు. మీరు చెప్పేటప్పుడు కూడా నాకు బాడీలో కొన్ని క్వాలిటీస్ నాలో లోపం ఉన్నప్పుడు, ఆ లోపంలో ఉన్న క్వాలిటీస్ నాకు బాడీలో కొంచెం, అంటే ఆనంద బాష్పాలు ఒక్కోసారి రావడం, ఒక్కోసారి బాధగా ఉండడం, ఒక్కోసారి అట్లాంటి డిఫరెంట్ ఎమోషన్స్ వచ్చినాయి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ యువర్ ఇన్ఫర్మేషన్ అండ్ విజ్డమ్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ ఇట్. థ్యాంక్ యూ. మొన్న కవిత రాశారు కదా, ఈ మాస్టర్ రాశారు, చెప్పకూడదు, ఒకసారి పెద్ద కవిత రాశారు. థ్యాంక్ యూ. అయితే అంటే మీరు ఇప్పుడు అడిగిన పాయింట్, లాస్ట్ పాయింట్లో ప్రోత్సాహం అని ఒకటి ఉంది కదా, నిజమే, మనం ప్రోత్సహిస్తే వాళ్ళు మనకి పోటీదారులు అవుతారు, నో డౌట్. సో అంటే మీరు ఇంకా ముందుకెళ్ళే స్థితిలో ఆగిపోయారు అనమాట అర్థం. అందుకని మీకు మీరే పోటీ అవ్వాలి, మీ శిష్యులే మీకు పోటీ అవ్వాలి అనే కాన్సెప్ట్లో వెళ్ళాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర దాదాపుగా ఇప్పుడు ఆన్లైన్లో పనిచేసేవాళ్ళు 80 మంది, ఆఫ్లైన్లో పనిచేసేవాళ్ళు అంతా కలిపి 300 మంది మాస్టర్స్ ఉన్నారు నా దగ్గర. వాళ్ళందరికీ నేను ప్రోత్సహిస్తూనే ఉంటాను, నువ్వు గురువు అవ్వాలి, నువ్వు మాస్టర్ అవ్వాలి, నువ్వు ట్రైనింగ్ అవ్వు అని నేను వాళ్ళకి ప్రోత్సహిస్తుంటా. వాళ్ళు నాకు యాంటీగా అయ్యి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, నాకే ఈరోజు పోటీగా అయ్యి నాకు యాంటీగా అయ్యి నా మీద నెగిటివ్గా వేస్తూ వాళ్ళు ఉంటారు. తర్వాత నాకు పోటీగా వెళ్ళి నా ఫండింగ్ అంతా లాగేసుకున్న వాళ్ళు ఉన్నారు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఇంకోటి ఏకంగా నా దగ్గర స్టూడెంట్స్ని పట్టుకుపోయి ఒక గ్రూప్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఇన్ని చాలా జరిగినాయి. కానీ నా ప్రాణం పోయినంత వరకు నేను ప్రోత్సహిస్తూనే ఉంటా. ఎందుకంటే ఒకటే మనం ప్రోత్సహిస్తూ వెళ్ళేటప్పుడు ఎవడుండాలో ఆడుంటాడు, ఎవడు వెళ్తాడు. అంటే మన దగ్గర తయారైనోడే మన కాంపిటీషన్ అనుకున్న రోజు మనం ఇంక పోయినట్టే, నో యూస్. వాడిని దాటి మనం వెళ్ళే శక్తి మన దగ్గర ఉంది. కనుక మనం భౌతిక ప్రపంచంలో కూడా, మిత్రులారా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, భౌతిక ప్రపంచంలో కూడా ఇది ఉంది, ప్రోత్సహించాలి. నాకు ఇన్స్టిట్యూట్ నడిపేవాడిని, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్. మా దగ్గర ఒకడు ఉండేవాడు అనమాట. వాడు, నేను సార్ ఇన్స్టిట్యూట్ పెట్టుకుంటాను, మా ఎదురుగానే మా దగ్గర నేర్చుకొని మా ఎదురుగా పెట్టాడు.
నేను అప్పుడు ఉమ్, నాకు మంత్రి నా వైఫ్ అనమాట. మా మేడమే చెప్పింది. ఏంటి ఇప్పుడు వాడు వచ్చి పెడితే మనం ఎలా ఊరుకుంటాం అంటే, వాడు కాకపోతే ఇంకోటి పెడతాడు, ఇంకోటైనా పెడతాడు, అది మనోడే ఉమ్, పెట్టాడు అనుకో ఎంత బాగుంటుంది. ఉమ్, అట్లా ఆలోచించాలి. సో ఎప్పుడు కూడాను మనకి మనోడే పోటీ వచ్చాడు అనుకోండి, మంచిది కదా, ఎంత సంతోషం కదా. మనోడు అక్కడ ఉన్నాడు, ఎంత గొప్ప విషయం, ఎంత సంతోషకర విషయం. ఇప్పుడు కూడా చాలా మంది నా స్టూడెంట్స్ బయటికి వెళ్ళి వాళ్ళు నా పేరు కూడా చెప్పరు, కానీ ఈ సబ్జెక్టే చెప్తుంటారు. పేర్లు మార్చి చెప్పొచ్చు, ఇంకోటి చేయొచ్చు, అందరూ తెలిసిపోద్ది. సార్ మీ స్టూడెంట్స్ సార్ వాళ్ళు నా మీ మీ సబ్జెక్టే చెప్తున్నారా అన్నప్పుడు నేను దానిలో ఏం చూస్తానంటే, ఆ, నేను అంత దూరం వాళ్ళు వెళ్ళినందుకు సంతోషిస్తాను, అంతేగాని వాళ్ళు ఉమ్, పోటీ అనుకోను. ఎందుకంటే మనకి ఎవడూ పోటీ లేడు, యునిక్ మనం ఈ ఉమ్, ప్రపంచంలో. ఒక దాన్ని లైక్ ఇంకోటి మానవుడు తయారు చేసినవి కాదు, యునిక్ అండి. ప్రతి మానవుడు, ప్రతి జంతువు యునిక్. అసలు అక్కడ దాకా ఎందుకు, రెండు కళ్ళు ఒకరి దాకా ఉంటాయండి? ప్రపంచం మొత్తం మీద ఉమ్, ఎతకండి మీరు, ఈ కన్నులో ఉన్న కంటి పాప ఇంకో చోట ఉండదు. ఐరిష్ కెమెరాలు పనిచేయవు అప్పుడు. అందుకని ఉమ్. పోటీ అంటూ ఏమీ లేదు. ప్రోత్సహిస్తూ వెళ్తుంటే ఇంకా ఇంకా మీకు కొత్త దారులు దొరుకుతాయి, నేచర్ ఓపెన్ చేస్తుంది. అందుకని ఈ విషయంలో మీరు నిశ్చింతగా ఉండండి, చక్కగా ప్రోత్సహించండి అందరినీ, ఇంకా అద్భుతంగా ముందుకెళ్తారు మీరు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్. యా, వెరీ గుడ్. ఈ కొత్త సంవత్సరం మంచి మిత్రుడు దొరికాడు మనకి. సో మధు కదా మీ పేరు? మురళి. మురళీకృష్ణ యా, మురళీకృష్ణ అండి. మురళీకృష్ణ. నైస్ టు మీట్ యూ. వెరీ గుడ్. నెక్స్ట్ ఎవరు? సంధ్య, మాట్లాడు. అన్మ్యూట్ చేసుకో, నమస్తే మాట్లాడు సార్. తొందరగా. మాట్లాడమ్మా. థ్యాంక్ యూ సార్, నాకు అవకాశం ఇచ్చినందుకు. ఇలా ఫ్రెండ్షిప్ డే రోజు చాలా సంతోషంగా ఉంది సార్ మీతో మాట్లాడడానికి. సార్ ఏంటి అని అంటే, మనకి బంధువులను ఇచ్చేది రక్త సంబంధంతో అయితే, మన హృదయంతో కనెక్ట్ అయ్యేది ఫ్రెండ్ అనమాట. అయితే మనం ఎంత ప్యూరిటీగా ఆ హృదయంతో కనెక్ట్ అవుతామో ఆటోమేటిక్ గా మనకు అంత ఫ్రెండ్ దొరుకుతాడని మీరు ఇప్పుడు చెప్పిన వాటిల్లో. కాబట్టి మనం కూడా అంత ప్యూరిటీగా ఉంటూ అలా సంపాదించుకోవాలని అయితే, అంటే ఇదివరకు అయితే ఫ్రెండ్షిప్ అన్నట్టు అనిపించేది సార్. కానీ ఈ మార్గంలోకి వచ్చాక ఆటోమేటిక్ గా ఫ్రెండ్షిప్ అంటే ఇలా ఉండాలి అన్నదైతే క్లారిటీగా అర్థం అవుతుంది సార్. అలానే ఉంటున్నా. కానీ నాకు ఈడొక్క డౌట్ సార్. ఏంటంటే ఇప్పుడు నేను చేసే ఫ్రెండ్లల్లా తను ఏంటనంటే గరళకంఠుడు అని అంటే, ఏ విషయం చెప్పినా వాళ్ళ ఫ్యామిలీ విషయమైనా ఏ విషయమైనా ఆటోమేటిక్ గా పబ్లిసిటీ చేసేస్తుంది అనమాట. అలా చెప్పొచ్చా సార్? ఎవరు చెప్పొచ్చు, ఎవరు చెప్పేది ఎవరు అలాగా? నేను తనకి ఏదన్నా విషయం చెప్పాను అనుకో, అంటే నా అర్థం ఏంటి, మొదనష్ట ఫ్రెండ్ అని కదా, దానికి దూరంగా ఉండు. అంటే నాకు అనిపిస్తుంది సార్, ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ విషయాలు కూడా అట్లనే చెప్పిద్ది అనమాట. ఇప్పుడు వాళ్ళ మీద నీకు చెప్పిందని నీ మీద వెళ్ళి వాళ్ళకి చెప్తుంది కదా. గరల అదే కంఠం లేని వాళ్ళతో నేను చెప్పింది మీకు లిస్ట్ మిత్రులారా, 6 క్వాలిటీస్ ఫస్ట్ మీలో ఉండాలి. అప్పుడు మీకు అలాంటి వ్యక్తులు దొరుకుతారు. ఒకవేళ మీకున్న స్నేహితులు 6 ఏ ఒక్కటి లేకపోయినా వాళ్ళకి నమస్కారం పెట్టండి, వాళ్ళు ఫ్రెండ్ కాదు అంతే. ఇందాక చెప్పాను, కచుడు రాక్షసులకి చెప్పలేదు, వెళ్ళి దేవయానికే చెప్పాడు. ఎందుకు చెప్పాడు? దేవయాని ఫ్రెండ్ కాబట్టి చెప్పాడు. సో అంతే అందుకని అలాంటి వ్యక్తులు దూరంగా ఉండండి. దీనికి సొల్యూషన్ ఒకటే, దూరం. ఓకే, మీరు దూరంగా వెళ్ళిపోవాలి, వాళ్ళకి జరిగిపోవాలి, దూరంగా జరగాలి, మొత్తం ఫిల్టర్ అయిపోవాలి స్నేహితులు. ఓకే, ఈ 6 లక్షణాల్లో మీరు ఉండాలి, వాళ్ళు ఉండాలి, రూల్ ఇది అంతే. నీ ఫ్రెండ్ ఉన్నాడు, నీకు వాడు ఫ్రెండ్ అని ఈరోజు అనుకున్నారనుకోండి, ఈ 6 ఉన్నాడో లేదో పరిశీలించుకోండి. లేదంటే కనుక సరి చేయడానికి ప్రయత్నం చేయండి. సరి అవ్వట్లేదు, నమస్కారం పెట్టండి. దట్స్ ఆల్. ఓకే, ఓకే సార్. యా. థ్యాంక్ యూ సార్. నిర్మోహటం ఉండాలి మిత్రులారు ఈ విషయాల్లో మీ అందరూ. ఓకే, నెక్స్ట్ ఎవరు? వరలక్ష్మి, మాట్లాడమ్మా. నమస్తే సార్. యా. అసలు నిన్ననే అనుకున్నా సార్, ఎందుకో యూనివర్స్ ఇలా కల్పించింది మీతో మాట్లాడడానికి. నిన్ననే అన్ని తపోవనంలా మనం తిరిగింది అన్ని గుర్తొచ్చినాయి. అసలు మళ్ళీ మాస్టర్ తో ఎప్పుడు మాట్లాడతానో ఏమో అని అనుకున్నా. ఈ రోజు మానస మేడం వల్ల ఇది జరిగింది సార్. మీరు చెప్పిన క్వాలిటీస్ కూడా నా లోపట అన్ని ఉన్నాయని నేను చెప్పలేను. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత కొన్ని మార్చుకోవాలి అని అనుకున్నాను. కానీ లైఫ్ లో నిజంగా సార్, మనం బతుకు వరకి మీరు ఇప్పుడు సాయి గారితో మాట్లాడారు కదా, అలాంటి ఫ్రెండ్షిప్ మాత్రం ఒక్కరన్నా ఉండాలి సార్ నిజంగా లైఫ్ లో. అలా ఏంటంటే ఉండాలి, అలా ఉండాలంటే నువ్వు ఉండాలి. అదే నేను అవి ఈ జరిగినాయి కూడా ఆరిట్లో ఉన్నాను, ఈ ఆరిట్లో ఉన్నావు, అది చెప్పు ముందు. ఉన్నాను, మార్చుకున్నా. ఇప్పుడు నాకున్న ఒక విషయం ఫ్రెండ్ వల్ల అమ్మా, ఒక విషయం ఏంటంటే, ఎవరు ఆరిట్లో ఉండరు. ఉన్- లేము. ఉండడానికి ప్రయత్నం చేయాలి. పడిపోతుంటాం. ఉమ్. ఈ ఆరిట్లో ఉంటే భూమి మీద ఉన్నాం. ఇందులో ఆ, చూడండి, ఈ ఒక్కొక్కసారి ఆరిట్లో తప్పిపోతుంది. ఈ ఆరిట్లో మేము ఉన్నాము అంటే వాళ్ళు భూమి మీద ఉండరు.
భూమి మీద అవును ఉండలేం 6 పూర్తి అయితే. అందుకని 6 ఉండడానికి ప్రయత్నం చేస్తే రేషియో పెరుగుతూ ప్రయత్నించా వెళ్తది అలా అన్నమాట. అయితే అది ఆ ఆరిట్లో ఉండే ఎదుటి వ్యక్తి నాకు అట్లా తెలియజేసింది అనమాట. నాకు ఒక్క ఫ్రెండ్ ఉన్నది. ఇప్పుడు నిజంగా కూడా ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు కానీ ప్రతి ఒక్కరితోటి ప్రతి ఒక్కటి షేర్ చేయలేము. ఇప్పుడు మీరు చెప్పిన 6 క్వాలిటీస్లల్లా తనైతే ప్రతి ఒక్క దాంట్లో నాకు అనిపిస్తది. తనకు కూడా ఉంది కోపం అలాంటివి ఉంటాయి. కానీ చిన్న చిన్న విషయాలల్లా ఇట్లా దూరం పెడితే మాత్రం అంత మంచి ఫ్రెండ్ మనల్ని కొంచెం చిన్న విషయాలల్లా దూరం పెడితే అసలు నేనైతే తట్టుకోలేకపోయినా సార్. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అనుకోకుండా పెళ్ళైపోయిన తర్వాత అప్పట్లో ఫోన్లు లేక 16 ఇయర్స్ మాకు లేకుండా పోయినాం ఇద్దరం. తను కువైట్ లో ఉండిపోయింది. తర్వాత సడన్ గా వచ్చి సడన్ సర్ప్రైజ్ 16 ఇయర్స్ తర్వాత అట్లా వచ్చిన తర్వాత కూడా చిన్న క్లాష్, పెద్ద అది ఏం కాదు. ఇప్పుడు భగవద్గీత నేర్చుకోవడము అవన్నీ కూడా అయిన తర్వాత ఇంకా మారిపోయినాం ఇద్దరము. అయితే తను ఇట్లనే జూమ్ క్లాస్ వస్తుంటే నేను తనకి రావట్లేదంట. అయితే నేను కొంచెం జస్ట్ సీరియస్ అయినా, కొంచెం నీకు రాకపోతే నేను సీరియస్ గా ఇట్లనే సార్ వాళ్ళది వస్తున్నది వింటున్నాను. అయితే అరే నాకు జూమ్ రావట్లేదే అని చెప్పి ఫోన్ చేస్తే అరే నీకు రాకపోతే నేనేం చేస్తా అని నా చిన్న విషయం సార్, ఇది పెద్ద విషయం కూడా కాదు. దానికోసానికి తను కొంచెం దూరం పెట్టింది. పెట్టేస్తే నాకు అదే అయితే ఒక ఫ్రెండ్ ని మనము తిట్టేంత స్వాతంత్రం కూడా లేదా అని నా నా వర్షన్ లో నేను ఆలోచించిన అనమాట. తనకి అది అసలు ఫోన్లు ఎత్తకపోతే నాకు అసలు అంత సరే క్లోజ్ ఉండే క్షమించేయి. ఫ్రెండ్ నువ్వు క్షమించేయి ఫస్ట్. అదేనా? అయిపోయింది. అదంతా స్టోరీ జరిగిపోయింది. మరి అయితే నేను ప్రజెంట్లోకి రా. అసలు తట్టుకోలేక అసలు ఒకసారి బాగా ఫోన్ చేసి నేను నిన్ను అనే హక్కు కూడా లేదా అని చెప్పేసి అది తీసుకోలేవా అని చెప్పి తిడితే తను ఇంకా మనం ఇప్పుడు ఒక భగవద్గీతలో ఉంటున్నాము, నీ కృష్ణుడు ఇదే నేర్పించిండా అని చెప్పి చెప్తే తను ఎంత బాగుంటుంది సార్ నాతోటి. అసలు ఆ భగవద్గీత నేర్చుకున్నప్పుడు కూడా ఫస్ట్ నాతోటి కరెక్షన్ చేసుకున్న తర్వాతనే మేడం తోటి చేయించుకునేది. అంత మంచిగా ఉండే తను చిన్న విషయానికి క్లాష్ వచ్చి దూరం అయిపోతే మళ్ళీ ఇప్పుడు ఆ విషయం అన్నాక మన ఇద్దరి మధ్యలో ఏది రావద్దు, నువ్వు అట్లా నేను తట్టుకోలేకపోయినాను అసలు భరించలేక ఇంట్లో పిల్లలతో చెప్పుకోవడం, మా ఆయనతో చెప్పుకోవడం అసలు వేరేలాగా అయిపోయింది సార్. మైండ్ మొత్తం బ్లాక్ అయిపోయింది. అంత మంచిగా ఉండే ఫ్రెండ్ అట్లా చేసేసరికి. అయితే తను ఏమన్నదంటే నేనేమో చెప్పుకోలేదు ఎవరితోటి, నువ్వేం చెప్పుకున్నావు అంతేగాని తేడా నేను కూడా అనుభవించిన ఆ బాధని అని అన్నది. అంత బాధ అనుభవించే బదులు మనం ఇద్దరము పోట్లాడుకోవచ్చుగా, నువ్వెందుకు ఇట్లా నన్ను అనొచ్చు కదా అనేది, అట్లా అనొచ్చు కదా అని నాకు అనిపించింది సార్. తను ఇక ఇప్పుడే ఏదన్నా ఉన్నా కూడా క్లారిటీ తీసుకోవాలి అని చెప్పేసి ప్రతి విషయంలో చాలా బాగా ప్రోత్సహిస్తారు సార్. నాకు చాలా మంచి ఫ్రెండ్ అనుకోవాలి. ఇప్పుడు మీరు చెప్తుంటే కూడా ప్రతి ఒక్క దాంట్లో ఎంకరేజ్ చేయడము, నిజాయితీగా మాట్లాడడము అలాంటివన్నీ తన ఇట్లా మనము తలుసుకోగానే తన దగ్గర నుంచి ఫోన్ వచ్చేస్తూనే ఉంటది అనమాట. అసలు మంచి హ్యాపీ అనిపిస్తుంది ఏదన్నా అట్లా ఫోన్ వచ్చినా కూడా. మంచి అయినా చెడైనా కానీ షేర్ చేసుకోవడం చాలా. అట్లాంటి వాళ్ళు ఒక్కరున్నా చాలు సార్. అందరు చాలా మంది ఉంటారు ఫ్రెండ్స్, కానీ అంత నిజాయితీగా ఉండే వాళ్ళు ఒకరున్నా చాలు లైఫ్ లో. ఓకే అమ్మా, వెరీ గుడ్. ఈ లక్షణాల్లో ఉండండి మీరు కూడా. చక్కగా అలాంటి వాళ్ళు ఇంకా ఉంటారు. ఓకే, గుడ్. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ జయశ్రీ, మళ్ళా మాట్లాడు జయశ్రీ. హలో, నమస్తే సార్. నమస్తే సార్. మా ఫ్రెండ్ వల్లనే నేను మెడిటేషన్ కి వచ్చాను సార్. అదే చెప్దామనేసి మీకు. 18 ఇయర్స్ తో ఫ్రెండ్ సార్ ఆమె. మా అబ్బాయి ప్లే స్కూల్ నుంచి ఫ్రెండ్, ఇప్పుడు కూడా ఫ్రెండ్ గానే ఉంది మాస్టర్ వాళ్ళు. అదే చెప్దామనేసి మీరు చెప్పిన పాయింట్స్ లో 3-4 పాయింట్స్ నాలో ఉంది మాస్టర్. అదే చెప్దామనేసి మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. క్లాస్ ఇంత బాగుంది మాస్టర్. సార్ మీ మాట రావట్లేదు సార్. ప్రతిభ చెప్పమ్మా. ప్రతిభ, హాయ్ సార్. నువ్వు ఎంత నిజాయితీగా ఉన్నావు, ఎంతమందికి ఆపద్బాంధవుగా ఉన్నావు, ఎంత ప్రోత్సాహంలో ఉన్నావు చెప్పు. సార్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే సార్. మీకు గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఓకే. లైఫ్ లో సార్ అందరూ ఉంటారు, ఫ్యామిలీలో అందరూ ఉన్నా కూడా ఒక ఫ్రెండ్ ఉండాలి సార్, ఏదైనా షేర్ చేసుకోవడానికి. నేను ప్రాపంచికంగా నాకు చాలా మంది ఉన్నారు సార్ ఫ్రెండ్స్. నేను అంటే ప్రాణం ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు, నాకు ఏదన్నా అయితే నా వెంట ఉండే వాళ్ళు కూడా ఉన్నారు.
కానీ నేను వాళ్ళతో కలిసినప్పుడు నా అలజడిగా ఉండేది. అంటే కంప్లైంట్ ఇవి కామెంట్ ఇవి ఉన్నప్పుడు మనల్ని మనం మార్చుకోవాలనుకున్నప్పుడు నేను నేచర్‌ని అడిగాననమాట. ఇది నా వల్ల అవ్వట్లేదు. నేను వాళ్ళలో కూర్చొని నేను స్టాండర్డ్ అవ్వాలి అనుకునేదాన్ని. ఏదన్నా అకేషన్ అయితే అసలు అయ్యేది కాదు సార్. వాళ్ళ మాటలకి అయ్యేది కాదు. అప్పుడు అనుకున్నా నేను. వీళ్ళు నాకు కావాలి కానీ ఈ వీటికి నేను దూరంగా ఉండాలన్నప్పుడు నేచర్ దూరం చేసింది ఒక విధంగా. చేసిన తర్వాత మీ దగ్గర ఫస్ట్ టైం నేను తపోవనానికి వచ్చినప్పుడు అక్కడ నాకు 100 మందిలో నాకు ఇద్దరు కనెక్ట్ అయ్యారు సార్. చాలా బాగా. అది ఇప్పటికీ చాలా మంచి జర్నీతో వెళ్ళిపోతుంది. ఎలా అంటే సార్ నాకు నైట్ ఒక్కోసారి మా హస్బెండ్ ఉండరు. నైట్ 2:00, 3:00 ఒక చిన్న ప్రాబ్లమ్ వచ్చిందంటే వచ్చి నా ఇంటి దగ్గర నిలబడతారు. నన్ను తీసుకెళ్ళడానికి హాస్పిటల్‌లో చూపియడానికి. అలా ఇప్పుడు ఈ స్పిరిచువాలిటీలో సార్ నేను మీ ద్వారా ఎంతో మందిని ఫ్రెండ్స్‌ని తయారు చేసుకున్నాను. అక్కడక్కడ నేను క్లాసెస్ పెట్టినప్పుడు కూడా నాకు ఒక ప్రాబ్లమ్ వచ్చిందంటే నా వెనక నిలబడుతున్నారు. నేనున్నాను అని ఒక భరోసా ఇస్తున్నారు సార్. అక్కడ ఏం నేర్చుకున్నానంటే ప్రేమతత్వమే నేను ప్రేమనే ఇవ్వగలను. ఆ ప్రేమ ద్వారా వాళ్ళల్లో నేను అది పొందుతున్నాను సార్. అంటే ముందు నేను కరెక్ట్‌గా ఉండాలి. నేను కరెక్ట్ ఉండి వాళ్ళని నేను ముందు నన్ను యాక్సెప్ట్ చేయాలి. అది నేను మీ దగ్గర నేర్చుకున్నాను సార్. అంటే ఈ మీరిచ్చే జ్ఞానంతోటి ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవడం ఫస్ట్ మన దగ్గర ఉండాలి మార్పు అనేది నేను పట్టుకున్నాను సార్. ఈరోజు ఎంతో మంది ఫ్రెండ్స్‌ని తయారు చేసుకున్నాను. నా కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉన్న వాళ్ళని చాలా వరకు ఈ 4 ఏళ్లలో ఒక 100కి పైగానే నేను చేసుకున్నాను సార్. నాకు ఏ సమస్య, ఏ ప్రాబ్లమ్ ఆధ్యాత్మికంగా గానీ ఏదొచ్చినా గూడా, ఏ నైట్ అయినా గూడా నాకు సపోర్ట్ చేయడానికి చాలా మందిని ఇచ్చారు సార్. మీరే ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. నువ్వు కూడా అలాగే 6 లక్షణాల్లో ఉండు. ఇంకా అద్భుతమైన స్నేహితులు వస్తారు. పాత స్నేహితులు వెళ్ళిపోతారు, వాళ్ళని పట్టించుకోకండి. ఓకే, బాయ్ బాయ్. తర్వాత జ్యోతి. నమస్తే మాస్టర్. ఏమి జ్యోతి, ఏంటి సంగతిలో? విష్ యూ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు మీతో మాట్లాడడం ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. ఈ రోజు మా ఫ్రెండ్స్ ని కలవలేకపోయాను, బట్ ఈ గ్రూప్ లోకి వచ్చి ఫ్రెండ్షిప్ గురించి అద్భుతమైన ఇంకా నీకు వాక్యాలు. సినిమా అయిపోయింది, ఆ ఫ్రెండ్స్ తో సినిమా అయిపోయింది. వాళ్ళకి బాయ్ బాయ్, రామ్ రామ్. వీళ్ళే నీ ఫ్రెండ్స్. ఇంకా పాత ఫ్రెండ్స్ తిడుతుంటారు, ఈ మధ్య రావట్లేదు లేదు, కిట్టి పార్టీలు లేవు, చికెన్ బిర్యానీ లేవు, మటన్ లేదు, ఫ్రాన్స్ లేదు, ఇంతకుముందు బాగా వండేదానివి, ఇప్పుడు అది లేదు, ఇది లేదు, అసలు నువ్వు మారిపోయావని నీకు శాపనార్థాలు పెడతారు. వాళ్ళని ఏం పట్టించుకోకు. బాయ్ అవన్నీ బాయ్. అయిపోయినాయి మాస్టర్, అవన్నీ అయిపోయినాయి, వదిలేసినాం ఇంకా. ఎస్, మీరు చెప్పినట్టు ఆధ్యాత్మిక ఫ్రెండ్సే దగ్గర అవుతున్నారు. ఇట్స్ అ వండర్ఫుల్ జర్నీ. ఫ్రెండ్షిప్ అనేది నేను చిన్నప్పటి నుంచి నాకు ఒక ఇష్టమైన రిలేషన్ అంటే ఫ్రెండ్షిపే మీరు చెప్పినట్టు. సో నా లైఫ్ లో ఎప్పుడు ఏదో ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ నన్ను నడిపిస్తూనే ఉంటారు. అది నా గ్రేట్నెస్ కాదు, అది వాళ్ళ గ్రేట్నెస్. ఎప్పుడు నేను థ్యాంక్ఫుల్ గానే ఉంటాను. అండ్ మీరు ఈరోజు అద్భుతమైన ఫ్రెండ్షిప్ స్టోరీస్ చెప్పినప్పుడు ఐ వాస్ ఫీలింగ్ సో హ్యాపీ. నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా ఈరోజు. మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అని మేము అడగకముందే మీరు ఆల్రెడీ సాయి గారి గురించి చెప్పారు. ఇట్ నా వాస్ బెస్ట్ ఫ్రెండ్ నువ్వే. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. ఓకే, మాకందరికి ఒక గురువులో ఫ్రెండ్షిప్ ని దొరకడం వీఆర్ ఫీలింగ్ సో హ్యాపీ. గురువు అంటే ఏదో ఒక స్టేజ్ లో అలా ఉంటారు అని ఊహించేదాన్ని నేను ఎప్పుడు. బట్ మిమ్మల్ని చూసిన తర్వాత ఫ్రెండ్ కి గురువుకి అసలు తేడా లేదు. అంత లవ్వింగ్ గా, అంత ఫ్రెండ్లీగా ఉంటారు. సో హ్యాపీ అండ్ వీఆర్ సో ఫార్చునేట్ టు గెట్ యూ మాస్టర్. యా. ఓకే రా, టూర్ వస్తున్నావు కదా నువ్వు? వస్తున్నా మాస్టర్. ఓ, టూర్లో సెలబ్రేట్ చేసుకుందాం, వచ్చాయి. షూర్ థ్యాంక్ యూ ఓకే అమ్మా, హ్యాపీ. సో మిత్రులారా, అందరికీ మరొకసారి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. చక్కగా అద్భుతమైన విశేషాలు చెప్పుకున్నాం. నాకు మంచి మిత్రుడు లేడు అనుకునే కన్నా నేను అందరికీ మంచి మిత్రుడుగా ఉండాలి అని మనం అనుకుందాం. నాకు చాలా ఇష్టమైన సాంగ్ ఒకటి వేస్తాను, ప్లే చేస్తాను, ఎంజాయ్ చేయండి. ఎందుకంటే లైవ్లో ఉన్నప్పుడు వేయలేము, కాపీ రైట్స్ పడతాయి కాబట్టి. సో నాకు చాలా ఇష్టమైన సాంగ్. సో దాన్ని మనం చూద్దాం.